అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. యా అందరూ బాగున్నారనుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటో చూద్దాం. మనిషికి అసలైన నాయకుడినిగా నిలబెట్టేవి అతడి ధైర్య సాహసాలు. నాయకుడికి అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. యా అందరూ బాగున్నారనుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటో చూద్దాం. మనిషికి అసలైన నాయకుడినిగా నిలబెట్టేవి అతడి ధైర్య సాహసాలు. నాయకుడికి అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. యా అందరూ బాగున్నారనుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటో చూద్దాం. మనిషికి అసలైన నాయకుడినిగా నిలబెట్టేవి అతడి ధైర్య సాహసాలు. నాయకుడికి ఉండవలసిన ముఖ్యమైన సంపద జ్ఞానం మరియు ఆరోగ్యం. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది, కానీ మనుషులను చదివితే లోక జ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా బ్రతకవచ్చు, కానీ లోక జ్ఞానం లేకపోతే బ్రతకలేము. అందుకే లోక జ్ఞానాన్ని సంపాదించండి అని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఈ విధంగా చెప్పారు. అవేంట్లో ఈరోజు మనం చూద్దాం. మనిషి నాయకుడిగా ఎదగడానికి ముందుగా సమాచార సేకరణ, ఇన్ఫర్మేషన్ని సేకరించాలి. ఏ రంగంలో నాయకుడిగా ఎదగాలి అనుకుంటున్నారో ఆ రంగంలో మీకు కావలసినంత సమాచారాన్ని సేకరించుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. తరువాత అధ్యయనం, స్టడీ. దాని గురించి మీరు అధ్యయనం చేసి దాన్ని వివిధ పార్ట్స్గా, స్టెప్స్గా డివైడ్ చేసుకొని సులభతరంగా మీకు అర్థమయ్యే విధంగా దాన్ని విభజించుకోవాలి. నెక్స్ట్ ట్రైనింగ్. మీరు నేర్చుకున్న దానిని ట్రైనింగ్ లాగా దాన్ని ఇస్తూ ఎక్స్పెరిమెంట్ చేయాలి. థర్డ్ పాయింట్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పెరిమెంట్. ఇలా మీకు సంబంధించిన నాలెడ్జ్ని ట్రైనింగ్ లాగా, ఒక సమూహం లాగా, ఒక టీంను ఏర్పాటు చేసుకుని ఇవ్వడం వలన మీతో పాటుగా లైక్ మైండెడ్ పీపుల్ మీకు సహకరిస్తూ ఉంటారు. సో ఇది ఒక నాయకుడు ఏ రంగంలోనైనా ఎదగడానికి ముందు ఇన్ఫర్మేషన్ని సేకరించాలి, దాన్ని అనలైజ్ చేసుకొని సింపుల్ స్టెప్స్గా విభజించుకోవాలి. తర్వాత ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి. ఏ విధంగా అంటే సమాజమా, సోషల్ మీడియానా, ఫ్యామిలీనా, అలా చేస్తూ ఉండాలి ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలంటే. సో సింహాన్ని ఎవ్వరూ ఆహ్వానించి అడవికి రాజును చెయ్యలేదు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెట్టాయి. ఇది జగమెరిగిన సత్యం. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆటుపోటులను, అవమానాలను ఔషధాలుగా చేసుకొని దేశ ప్రధానులుగా ఎదిగి చరిత్రను తిరగరాసిన అసమాన ప్రతిభ గల నాయకుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. తన జీవితాన్ని విలాసవంతంగా గడపడానికి నాయకత్వం వహించే వ్యక్తి నాయకుడు కాదు అని నమ్మి ఆచరించి చూపించిన మహానాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. పదవులతో కాదు, వ్యక్తి సామర్థ్యం తెలిసేది, పరిస్థితులను అంచనా వెయ్యగలవాడే నాయకుడు అని తెలంగాణలో పుట్టి సీమాంధ్రుల కుట్రకు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన అర్హతలే అందలాన్ని ఎక్కించగలదు అని నిరూపించిన నాయకుడు పివి నరసింహారావు గారు. ప్రభుత్వం, పార్టీలు వస్తాయి పోతాయి, కానీ ఈ దేశం ఎప్పటికీ సస్యశ్యామలంగా ఉండాలి. ప్రజాస్వామ్యం బ్రతకాలి అంటే ఎదిరించేవాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం అవుతుంది అని నమ్మి ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని విస్తరిస్తూ అజాత శత్రువుగా అందరి మన్ననలను పొందిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో ఈరోజు ఈ ముగ్గురు గురించి మనం నేర్చుకుందాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు. कर दिखाओ कुछ ऐसा, दुनिया करना चाहे आपके जैसा,
మీరు చేసే పనులు ఎలా ఉండాలి అంటే ఈ ప్రపంచం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీ వెనకాల రావాలి, వచ్చి పదవులను కట్టబెట్టాలి. మీ నీతి, నిజాయితీ, నిబద్ధతలే పెట్టుబడులు కావాలి మీకు. వీటిని అవపోసన పట్టి ఆచరించి ఆదర్శంగా నిలిచిన నాయకుడంటే సేవకుడు అని నమ్మిన వేదాంతి. నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేయడం, ప్రధానమంత్రిగా ఉండి కారును లోనులో తీసుకోవడం ఆయన నిజాయితీని తెలుపుతుంది. సమయం మారవచ్చు, కానీ మీ వ్యక్తిత్వం మీరు మారకూడదు అని నమ్మి నిరాడంబరుడు. PTA మీటింగుకి స్వయంగా అటెండ్ అయిన తండ్రి. ప్రపంచంలో అందరూ సమానమే, ప్రధానమంత్రి అయినా పనివాడు అయినా ఈ భూమి మీద ఉన్నప్పుడు అని నమ్మిన నాస్తికుడు, ఆస్తికుడు. రైల్ గేట్ తన కోసం తెరిస్తే ఆ ఆగ్రహాన్ని వ్యక్తం చేసి సమానత్వాన్ని చూపిన సమయస్ఫూర్తి. రైల్వే మంత్రిగా పనిచేసిన సమయంలో ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేసిన నాయకుడు. రెండవ ప్రధాన మంత్రి పదవిని చేపట్టి సంస్కరణలను సరళీకృతం చేసిన సామాన్యుడు. హిందీని తమిళులు వ్యతిరేకిస్తే ఇంగ్లీష్ భాషను ప్రభుత్వ కార్యాలయంలో వాడమని సమస్యను పరిష్కరించిన శాంతి దూత. ఇండో పాకిస్తాన్ యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రపంచం ముందు ఉంచిన మార్గదర్శి. ఇకపోతే PV నరసింహారావు గారు. దేశంలోనే ఆర్థిక సంస్కరణకు ఆద్యుడు, రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు, దక్షిణాది రాష్ట్రాది నుండి ఎన్నికైన తొలి తెలుగు ప్రధాని, బహుభాషావేత్త, రచయిత, అపర చాణక్యుడు, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనుడు, సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం పాటు నడిపిన ఘనుడు. వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో జన్మించారు. కరీంనగర్ జిల్లాకు దత్తత వెళ్లారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఓనమాలు దిద్దారు. రాజకీయాలకు, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఫలితంగా యూనివర్సిటీ నుండి బహిష్కరించబడ్డారు. తర్వాత నాగపూర్ యూనివర్సిటీ నుండి LLB చదివారు. కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ శాసనసభ్యుడిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఎదిగాడు. వివాదాలకు అతీతుడు. దివాలా తీసిన ఆర్థిక సంక్షోభంలో సంస్కరణలతో బీజం వేశారు. ఆర్థిక సంస్కరణల పితామహుడు. సాహిత్యం పైన మక్కువ ఎక్కువ. ది ఇన్సైడర్ అనే తన ఆత్మకథ సాహిత్య అకాడమీ అవార్డు అందుకుంది. 17 భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. అలీనా దేశాలలో శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడిని అభ్రపరిచాడు. నిజాయితీ పరుడు. అధికారాన్ని ఎప్పుడూ సొంత పనులకు ఉపయోగించలేదు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి దేశ ప్రధాని వరకు ఎదిగి దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. రాజకీయ నాయకుడు, రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు, సాహిత్యవేత్త. తన జీవితాన్ని బహుకోణాల్లో ఆవిష్కరించుకున్న గొప్ప నాయకుడు. ఇకపోతే మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. లీడర్ ఎలా ఉండాలంటే మీ శత్రువు కూడా మీ మిత్రుడి కంటే ఎక్కువగా విశ్వాసంతో ఉండాలి అని నిరూపించిన వ్యక్తి. అజాత శత్రువు, కవి, రచయిత, అబ్బురపరిచే వాక్ చాతుర్యం. ప్రతి వ్యక్తికి ఆకాశంలో విహరించే విధానం ఒకటి ఉంటుంది. దాన్ని బట్టే దాని గమనం, గమ్యం, దిశ నిర్దేశించుకుంటుంది. పక్షి దిశపైన పట్టు సాధించిన గొప్ప నాయకుడు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించారు. MA పొలిటికల్ సైన్స్ తర్వాత LLB చేశారు. అందరూ సమానమే అనే సిద్ధాంతాన్ని నమ్మి RSSలో జాయిన్ అయ్యారు. రాజకీయం వైపు మక్కువ పెంచుకున్నారు. భారతీయ జన్ సంఘ్ పార్టీలో చేరారు. విభేదాల కారణంగా భారతీయ జనతా పార్టీని స్థాపించి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్టీలో సభ్యులను చేర్చుకుంటూ గెలుస్తూ పూర్తి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం పడిపోతూ తిరిగి లేస్తూ మొత్తానికి 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నిక అయ్యారు. భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేశారు. ఢిల్లీ లాహోర్ మధ్య బస్ సర్వీస్ ను ప్రారంభించారు. హైవేస్ ని
వేసి పట్టణాలను కలిపిన ఘనుడు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ప్రారంభించి గ్రామాలలో వెలుగు నింపాడు. సర్వశిక్ష అభియాన్ టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడు. ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం తరపున ప్రపంచం ముందు దేశం యొక్క విధానాలను జెనీవాలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు మాట్లాడి దేశ పరువును ప్రగతిని ప్రపంచానికి తెలియజేసిన నాయకుడు అంటే సేవకుడు అని నిరూపించాడు. సో ఇది ఈ ముగ్గురు ప్రధానమంత్రుల గురించి. సో ఈ ముగ్గురు యొక్క కామన్ పాయింట్స్ ఏంటంటే వాళ్ళ నిరాడంబరత్వం, పదవులు ఉంటాయి పోతాయి, దేశం అనేది ఇంపార్టెంట్ అని నమ్మిండ్లు. సో దానికోసము వాళ్ళు చిన్నప్పటి నుండి అబ్జర్వ్ చేసిండ్లు సమాజాన్ని. దాని వలన వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వడమే కాకుండా రాజకీయంలో అందరితో కూడా ఆజాత శత్రువులుగా ఈ ముగ్గురు ప్రధానమంత్రులు నిలిచిపోయారు. సో వీరి నుండి మనం నేర్చుకోవడానికి చాలా ఉంది జీవితం లోపల. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకులు వీరిని ఆదర్శంగా తీసుకొని దేశాన్ని ప్రపంచాన్ని పటంలో ముందుకు ఒక స్థానాన్ని తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ మంజుల తుమ్మ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్